దేవుడు ఈ విశ్వం మొత్తం సృష్టించినప్పుడు ఈ భూమిపై ఒక్క ఇసుక రేణువు కూడా లేనేలేదు. 4 పక్కల వికసించే పొలాలు, గోదాములు. అప్పుడు దేవుడు మనిషితో అన్నాడు, నువ్వు ఎప్పుడు ఏ పాపం చేసినా ఫలితంగా ఒక ఇసుక రేణువు భూమి మీద పడుతుంది అని. అప్పుడు ఆ మనిషి ఒక్క ఇసుక రేణువు వల్ల నష్టం ఏమిట్లే అనుకున్నాడు. ఇంకతను పాపాలు చేయడం ప్రారంభించాడు. ఒకదాని తర్వాత ఒకటిగా ఇసుక రేణువులు భూమి మీద పడసాగాయి. ఈరోజు చూడండి, దేవుడు సృష్టించిన సారవంతమైన భూమి బంజరు ఎడారిగా మారిపోయింది. అందుకే మనం ఎప్పటికీ చెడు పనులనేవి చేయనేకూడదు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. దొంగతనాన్ని, అబద్ధాన్ని, తప్పుడు మాటల్ని, తప్పుడు ఆలోచనల్ని. అర్థమైందా?